అందరికీ నమస్తే అండి. ఈరోజు మేము తణుకులో వర్క్ చేసి స్లాబ్ కడుతున్నామండి. అయిపోయి వచ్చింది స్లాబ్. ల్యాండింగ్ అయింది. స్టెప్స్ 12 mm మైండ్ 12 mm డిస్ట్రిబ్యూటర్ము పెట్టాము అనేది స్పేసింగ్ 12 mm స్పేసింగ్ 6 అంగుళాలు 8 mm స్పేసింగ్ 7 అంగుళాలు స్టెప్స్. ల్యాండింగ్ దగ్గర పిన్ బీమ్ ఉండదు. ఎలివేషన్ కొరకు ఎడిటింగ్ వేస్తారు. ల్యాండింగ్ ముందు ఫస్ట్ రూమ్ ఉండేది. ల్యాండింగ్ నా వీడియోస్ అందరూ చూస్తున్నారు కదండి. వీడియోస్ నచ్చింది లైక్ చేయండి. మీ వరకు నేను బిల్డింగ్ వర్క్ మొత్తం గార్డెనింగ్ కానీ సబ్జీ పని కానీ రెండు కూడా వివరంగా వీడియోలో మీ కొరకు నేను అన్నీ చెప్తాను. మీరు కూడా నా వీడియోస్ వాచ్ చేయండి, లైక్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారు కదండి ఇది రూము. ఇది డూప్లెక్స్ బిల్డింగ్ అనేది. ఫస్ట్ ఫ్లోర్లో బెడ్రూమ్ గురించి ఇది లోరు అంటారు అనుకోండి. లోరుకు అంటే స్లాబ్ యాక్చువల్గా ఇది కొంచెం ఒక అడుగు ఆ స్లాబ్ మీద కొంచెం కిందకుంటుంది స్లాబ్. ఇది లోరు స్లాబ్. అది ఏదైతే మేము వర్క్ కంప్లీట్ చేస్తామండి. ఇదైతే అయిపోతుంది వర్క్. రేపు కానీ ఎల్లుండి కానీ కాంక్రీట్ వేస్తాం. ఇది కాంక్రీట్ పంట వాళ్ళు దొరకరు కానీ వాళ్ళతో మాట్లాడిన తర్వాత కాంక్రీట్ వేస్తారంటే రేపు కానీ. ఇది 2 అడుగులు బాల్కనీ అండి. బయటికి ఇది ఫస్ట్ రూమ్ ఉండదు. బెడ్రూమ్ ఇది 8x8 అండి. 8x8 6 inches స్పేసింగ్ రెండు వైపులా. ఇటువైపు కూడా బాల్కనీ వచ్చింది. అది డబుల్ బెడ్రూమ్ కిచెన్ హాల్ ఉంది. హాల్ పెద్ద వచ్చింది. ఫ్యూచర్లో ఏమన్నా ఎప్పుడైనా 2-3 స్లాబ్లు ఎక్స్ట్రా వేసుకుంటే దానికి లిఫ్ట్ కొరకు ఇక్కడ పెట్టారండి. వదిలేదు లిఫ్ట్ చూస్తున్నారు కదా. ఇది కొంచెం పెద్ద కదండి. ఇది అప్పుడు నీటిలో ఇది 10x10 వేసి అండి రూము.